జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం శ్రీకృష్ణాష్టమి విశేషాలు. శ్రావణ మాసంలో బహుళపక్షంలో రోహిణీ నక్షత్రంలో అష్టమి తిథి రోజున శ్రీకృష్ణుల వారు జన్మించారు. ద్వాపర యుగంలో విభవ అవతారాల్లో చిట్టచివరి అవతారం భగవంతుడే స్వయంగా కరుణామూర్తిగా పరిపూర్ణమైన అవతారంగా ఈ శ్రీకృష్ణావతారం జరిగింది. శ్రీకృష్ణుల వారు మధురలో దేవకీ వసుదేవులకు జన్మించినప్పటికీ గోకులంలో అంటే బృందావనంలో యశోదమ్మ దగ్గర భగవంతుని మీద ఎంతో ప్రేమ కలిగిన భక్తుల మధ్య గోపికలతో గోపబాలురలతో పెరిగారు. స్వామి తన యొక్క కళ్యాణ గుణాలు జీవుడితో భగవంతుడు ఎలా ఉంటాడో తెలియచేసే అవతారమే శ్రీకృష్ణావతారము. భగవంతుడు ఎంత సులభతరుడో భక్త పరాధీనుడో తెలియజేసే అవతారమే ఈ శ్రీకృష్ణావతారము. కౌరవ సభలో ద్రౌపదీదేవిని రక్షించిన విధానము, భీష్ముల వారి యొక్క మాటను నిలబెట్టిన విధానము, అర్జునుని యొక్క రథమును రథసారథిగా నిర్వహించటంలోనూ ఈ అవతారము మనకి తెలియజేస్తుంది. వేదములో మనం తెలుసుకున్నట్లు భగవంతుడు ఎంత సులభతరుడో ఈ అవతారంలో మనకి వివరంగా తెలుస్తుంది. శ్రీకృష్ణాష్టమి రోజు కృష్ణుని యొక్క ఆలయాల్లో అభిషేకము, పూజలు, ఉట్టి కొట్టటము, ఊంజల సేవ, గ్రామోత్సవం ఇలా ఎన్నో సేవలు జరుగుతాయి. మనందరం శ్రీకృష్ణుల వారిని దర్శించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. శ్రీకృష్ణుల వారు అర్జునుని ద్వారా లోకానికి భగవద్గీతను అందించారు. ఈ కృష్ణాష్టమి రోజు ఎవరైతే తులసీ దళాన్ని చన్నీటిలో వేసుకొని చన్నీటి స్నానం చేస్తారో వారికి సమస్త నదులలో స్నానం చేసిన ఫలితము కలుగుతుంది. వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ.